కానీ నేను ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నాను. దీనికి వాళ్ళందరి గురించి? వాళ్ళొక్కరిని బాధ పెట్టేవాళ్లే గాని బావుండాలి అని దీవించేవాళ్లు కాదు కదా. ఎందుకు వాళ్ళ గురించి? ఇంకా నీకెలా చెప్తే అర్థమవుతుందత్తా? వాళ్ళింట్లో ఉంటూ వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చానని మూట కట్టుకోలేనత్తా. నిశ్చయమైపోయిన పెళ్లి నా వల్ల ఆగిపోతే అది కుటుంబానికి ఎంత అప్రతిష్ట. పెళ్లి పిట్టల వరకు పెళ్లి వెళ్తున్నప్పుడు ఆ పెళ్లి నా వల్ల ఆగిపోతే? లేదత్తా, ఈ సమయంలో చెప్తే ఏమన్నా బాగుంటుందా అత్తా? అయ్యగారు కూడా తట్టుకోలేరు. అలా ఏం ఉండదు. నేను చెప్పే విధంగా ఆయనకి చెప్తాను, అంతే. అత్తా, శ్రవంతి, ఏం చేస్తున్నావే? నువ్వు ఈ విషయం అయ్యగారితో చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే అత్త. నేను చచ్చినంత ఒట్టే అత్త. చచ్చినంత ఒట్టే అత్త. ఒట్టే అత్త. ఒట్టు వేసావత్తా. చెప్పకూడదు. ఇంక నేనేం చేయను చామంతి. నన్ను కట్టి పడేస్తున్నావు. మనమేం చెప్పకూడదత్తా. ఈ సమయంలో అస్సలు చెప్పకూడదు. అన్ని ప్రేమలకి పెళ్లిళ్ళు అవుతాయా అత్త? నా ప్రేమ కూడా అలా అనుకోవడమే. అలా అనుకోవడమే. చామంతి, నగలు తాళి ఇచ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. ఇక ఈ తాళే నీ జీవితం, అతనే నీ సర్వస్వం. ద్వేషాలు మిగిలినవి, విడువని రాగాలు, I love you, Jam. I love you, Jam. ఆగని కన్నీళ్ళు మిగిలినవి, మరువదు మరువదు మనసే బంధాలు, బ్రతకదు బ్రతకదు. నీకే కష్టం వచ్చినా ఆ కష్టానికి నీకు మధ్యలో నేనుంటాను. మనసే బంధాలు నువ్వు అదొక నటన పెళ్ళనే నమ్ముతున్న ఒక భారముతో. ఇక నుంచి నీ దగ్గర నుంచి ప్రేమను ఆశించను. ఈ జన్మకు నా కర్మ ఇంతే అనుకుంటా. ప్రేమ్, ఏంటి ప్రేమ్? నువ్వు చేస్తుందేంటి? నువ్వు చేసిందేంటి? ఎవరో తెలియని దాన్ని అన్నట్టు ఇలా దూసేస్తావా? నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? 2 రోజుల్లో మన పెళ్లి, తప్పే ఉంది. నీకు తప్పని అనిపించకపోవచ్చు, నాకిదంతా చిరాకు తెప్పిస్తుంది. ఏంటి ప్రేమ్ అలా మాట్లాడుతున్నావు? ఇంకేం నాతో మాట్లాడుకో. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. అరే, కాబోయే భర్త దగ్గరికి కాబోయే భార్య ఇంత ప్రేమగా వస్తే ఇలాగైనా బిహేవ్ చేసేది? నువ్వంటే నాకెంత ఇష్టం ప్రేమ్. నువ్వు ఆ ఇష్టాన్ని చూపించాలి కదా. నిషా, వెళ్తావా? ప్రేమ్, నీ ఫియాన్సీతో ఇలా నడుచుకోవచ్చా? నిషా, ప్లీజ్ నన్ను విసిగించుకో. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేమని చెప్తున్నాను కదా. నా మనసేం బాలేదు. ప్రశాంతంగా ఉండనివ్వు. వెళ్ళు. ఏమైంది నీ మనసుకి? నువ్వు వెళ్తున్నావా లేదా? దయచేసి వెళ్ళు. వెళ్ళు నిషా. సరే.
ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అది ఇంకా ప్రేమ మనసుల నుంచి పోలేదా? ఇంకెన్ని రోజుల్లే ప్రేమ్ నా మెల్ల 3 ముళ్ళు వేయటానికి? రేపొక్క రోజే కదా, తర్వాత నా కొంగు పట్టుకుని తిరగాల్సిందే. ఏమైంది? ఏదో ఇబ్బందిగా ఉంది. ఇదేంటి, నా కడుపంతా తిప్పుతున్నట్టుంది. ఏదోలా అనిపిస్తుందేంటి? వామిటింగ్స్ కూడా వేరేలా అవుతున్నాయి. ఏమవుతుంది నాకు? అంటే నేను ప్రెగ్నెంట్నా? నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందా? అయ్యో, ఎస్, వెంటనే ఆర్డర్ పెట్టి ప్రెగ్నెన్సీ కిట్ తెప్పించుకొని టెస్ట్ చేసుకోవాలి. ఇంకా చామంతి ఈ పెళ్లినేమన్నా ఆపేయచ్చేమో అన్న అనుమానం నీకుందా? ప్రెగ్నెన్సీలోపు బయటపడకపోతే ఉంటుంది కదా అనే డౌట్ ఉందత్తయ్య. నిషా, ఏంటండి? నువ్వు అదే టెన్షన్లో ఉన్నావు కదా? దేని గురించి మాట్లాడుతున్నారండి? నా డౌట్ చెప్పానులే, అదే నిన్ను అడుగుతున్నారు. నీకేం డౌట్ వచ్చిందక్క? నువ్వు ఇప్పుడు కంగారు పడుతున్నావు కదా, అదే. నేను భోజనాల దగ్గర వామిటింగ్ చేసుకుంది వీళ్ళకి డౌట్ వచ్చిందా ఏంటి? నువ్వు ఆ కంగారేం పెట్టుకోకు. దానికి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఏం ఆలోచించారంటీ? ఈ పెళ్లి చామంతి ఆపే ప్రయత్నాలు చెయ్యకుండా దానికే ఈ పెళ్లి పనులు అప్పజెప్పబోతున్నాను. మీరు ఆలోచించింది ఇదా? ఏ బాలేదా నిషా? అమ్, దొంగ చేతికి తాళాలిస్తే దొంగతనం చేయగలదా?